ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే సోనం వాంగ్‌చుక్ సార్ మీద జాలి పడాలో, లేకపోతే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద, లేకపోతే మన డెమోక్రసీ మీద నవ్వాలో అర్థమైతే నాకైతే అవ్వట్లేదు. సో ఏంటంటే సోనం వాంగ్‌చుక్ సార్ మీకు తెలిసినట్టే హంగర్ స్ట్రైక్ మీద వచ్చారు. ఈరోజు మేబీ 18th డే ఏమో అనుకుంటా. అండ్ ఈరోజు పొద్దున్నే పోలీస్ ఫోర్స్‌తో ఆయన్ని తీసుకెళ్ళిపోయారు ఎక్కడికో. ఇప్పటికి నాకు తెలిసి ఎక్కడ తీసుకెళ్లారో అప్డేట్ కూడా వచ్చి ఉంటుంది. సో ఈ స్ట్రైక్ అయితే ఏమో స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా హంగామా అయితే జరిగింది. కాకపోతే నేను ఒకటి చూసింది ఏంటంటే మన తెలుగు స్టేట్, సో నేనైతే ఏం చూసానంటే మన తెలుగు స్టేట్స్ వాళ్ళైతే ఏమో ఈ స్ట్రైక్ గురించి అసలు పట్టించుకోవడమే లేదు. అసలు జంతర్ మంతర్ ఎక్కడుంది, సోనం వాంగ్‌చుక్ సార్ ఎవరు, అసలు ఏంటి, మేము ఇండియాలోనే ఉన్నామా అన్నట్టే ఉన్నారు మన తెలుగు స్టేట్స్ వాళ్ళైతే ఏమో. సో మన వాళ్ళైతే ఏమో అయితే పట్టించుకుంటలేరు. కాకపోతే పట్టించుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏమంటారు అంటే సోనం వాంగ్‌చుక్ ఈజ్ అన్ యాంటీ నేషనలిస్ట్. సరే, యాంటీ నేషనలిస్ట్ మన ఇండియా కోసం ఎన్ని చేసిన సైంటిస్ట్నే యాంటీ నేషనలిస్ట్ సరిపోయింది. ఈరోజే ఆయన్ని అన్విలింగ్లీ తీసుకెళ్ళిపోయారు. సో నేనైతే ఏమో అనుకుంటారా ఈ స్ట్రైక్ ఎందుకు చేస్తున్నాడు అంటే స్టార్టింగ్లో నాకు కూడా ఏం తెలియదు. దాని తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఈయన స్ట్రైక్ చేస్తుంది 2 కారణాల కోసం. డిమాండ్స్ 2. ఫస్ట్, మన ఎడ్యుకేషన్ మినిస్టర్, సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజిగ్నేషన్. సెకండ్, ఈ పేపర్స్ లీక్ అవుతున్నాయి కదా, నీట్ పేపర్ ఇంకా మిగతా ఏవో పేపర్స్ లీక్ అవుతున్నాయి కదా, ఈ లీక్ అవుతున్న పేపర్స్కి ఎవరు అకౌంటబిలిటీ తీసుకుంటారు, ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు మాకు చెప్పండి, ఎందుకు, ఎవరి వల్ల లీక్ అవుతుంది అని. సో ఈ డిమాండ్స్ విన్నాకైతే నేనేమనుకున్నా అంటే ఇండియాలో ఉన్న యూత్ అంతా సోనం వాంగ్‌చుక్ సార్కి సపోర్ట్ చేస్తుంది, ఇంకా రిజైన్ అయిపోతారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అనుకున్నా. కాకపోతే అసలు ఎవరు దీని గురించి పట్టించుకోవడమే లేదు. ఆయన సోనం వాంగ్‌చుక్ సార్ ఆయనకేం సంబంధం లేకపోయినా వచ్చి స్టూడెంట్స్ కోసం ప్రొటెస్ట్ చేస్తున్నాడు. 21 స్టూడెంట్స్ ఎవరైతే సూసైడ్ చేసుకున్నారో ఈ పేపర్ లీక్స్ వల్ల, వాళ్ళ కోసం ఈయన పోరాడుతున్నాడు. ఈయన ప్రాణాలని పణంగా పెట్టి పోరాడుతున్నాడు. అండ్ మన వాళ్ళు ఏమంటారు యాంటీ నేషనలిస్ట్. సరిపోయింది. సో